వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటంటే మేము వచ్చేసి లేపాక్షి వీడియో చేశానండి, లేపాక్షి టెంపుల్ గురించి. ఆ లేపాక్షి తర్వాత మేము ఎక్కడికి వెళ్ళామనేది కంటిన్యూషన్ వీడియో ఇదైతే. ఆ లేపాక్షి వీడియో ఎవరైనా చూడకపోతే లింక్ ఇచ్చేసాను, ఆ వీడియో కూడా అయితే చూసేయండి. దాని కంటిన్యూషనే ఈ వీడియో. మేము లేపాక్షి తర్వాత విదురాశ్వత అనే టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఈ టెంపుల్ అనంతపూర్ నుంచి 130 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. అలాగే బెంగళూరుకి చెందిన గౌరీ బిదనూర్కు 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ అలాగే కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి మహాపుణ్యక్షేత్రం అన్నమాట. ఇది ఏపీ బార్డర్కి అలాగే కర్ణాటక బార్డర్కి టచ్ అవుతుందన్నమాట, రెండు బార్డర్లకి. ఇక్కడ అశ్వత్థ నారాయణ స్వామి దర్శనమిస్తాడు. ఈ టెంపుల్లో ఎవరైనా పిల్లలు లేనివారు అలాగే నాగదోషం ఉన్నవారు సత్యనారాయణ వ్రతం చేసి నాగప్రతిష్ఠ చేస్తే వారి దోషం పోతుందని భక్తుల నమ్మకం అంట అండి. ఇక్కడ సుమారుగా 5,000కు పైగా నాగ ప్రతిమల ప్రతిష్ఠ జరిగిందంట అండి. ఇక్కడ 5,000కు పైన నాగ ప్రతిమలు ఉంటాయి. ఈ టెంపుల్కి విదురాశ్వత అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ విరుదుడు అనేవాడు అశ్వత్థ చెట్టుని నాటాడంట అండి. విరుదుడు అంటే ఎవరంటే కురువంశానికి చెందినటువంటి వాడు. ధృతరాష్ట్రుడు పాండురాజు యొక్క తమ్ముడు. ఈ విరుదుడు అనేవాడు 3వ వాడంట. ఈయనను యమధర్మరాజు యొక్క ప్రతిరూపం అని కూడా అంటారు. ఈయన మహాభారత యుద్ధం తర్వాత మనశ్శాంతి కోసం అని వచ్చి ఇక్కడ త్రిమూర్తి స్వరూపమైనటువంటి అశ్వత్థ చెట్టుని నాటాడంట. అశ్వత్థ చెట్టు అంటే రావి చెట్టు అండి. విరుదుడు నాటినటువంటి అశ్వత్థ చెట్టు కాబట్టి విదురాశ్వతము అనే పేరు వచ్చిందంట ఈ టెంపుల్కి అయితే. ఇక్కడికి మేము వెళ్ళినప్పుడే ఏదో స్కూల్ నుంచి అయితే పిల్లలు కూడా వచ్చారండి. ఒక స్కూల్ నుంచి అయితే పిల్లలందరినీ తీసుకొచ్చి ఈ టెంపుల్ని చూపిస్తున్నారు. చూడండి మీరు కూడా, పిల్లలందరూ వస్తున్నారు. ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. కోతులు అయితే మీకు ఒకసారి టెంపుల్ చుట్టూ ఉండే నాగప్రతిమలు కూడా చూపించేస్తాను, చూసేయండి. ఇది టెంపుల్కి లెఫ్ట్ సైడ్ అయితే ఉన్నాయండి ఈ నాగప్రతిమలు అయితే. ఈ నాగశిలలు ఎన్ని ఉన్నాయో చూడండి. అసలు చెప్పాను కదండి 5,000కు పైగా ఉన్నాయి అని చెప్పి. టెంపుల్కి రైట్ సైడు, బ్యాక్ సైడు, లెఫ్ట్ సైడు, ఫ్రంట్ మొత్తం ఈ నాగప్రతిమలే ఉంటాయి. ఒకసారి చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ చెట్ల మధ్యలో ఉంటాయి అన్నమాట. ఈ టెంపుల్ గురించి ఇంకా చెప్పాలనుకుంటే చాలా చరిత్రనే ఉందండి. వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది. మేము ఇక్కడ ఈ టెంపుల్ని దర్శించుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. మీరు కూడా చూసేయండి ఆ ఫొటోస్ అయితే. లేపాక్షి తర్వాత వచ్చిన టెంపుల్ అయితే ఈ విదురాశ్వత టెంపుల్ అండి. మేమైతే విదురాశ్వత టెంపుల్ అయితే చూసేసుకొని ఈషా ఫౌండేషన్కి స్టార్ట్ అయిపోయాము. ఆదియోగి ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్తున్నామండి. ఇది చిక్బల్లాపూర్లో ఉంటుంది. చిక్బల్లాపూర్ నుంచి ఒక 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఆవెలగురికి అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో ఉంటుందన్నమాట ఈ ఈషా ఫౌండేషన్ అయితే. మేమైతే అక్కడికే వెళ్తున్నాము. మేము ఆఫ్టర్నూన్ ముందు చూపించాను కదండి, ఆ 2 టెంపుల్స్ అయితే చూసేసుకొని లాస్ట్ అయితే ఇక్కడికి వచ్చేసాము. మేము వెళ్ళేలోపు అయితే చీకటి పడిపోయింది. కానీ చీకట్లో మీకు ఆ స్టాచ్యూ క్లారిటీగా కనిపించదని చెప్పి ముందు వీడియో ఉంటే, డే టైం వీడియో ముందుది ఉంటే అదైతే చూపిస్తున్నాను అనమాట. డే టైం అయితే ఇలా ఉంటుందండి. ఈ స్టాచ్యూ చుట్టూ ఇంత స్పేస్ అయితే ఇలా చాలా ఉంటుందన్నమాట. ఇలా ఉంటుంది. లేజర్ షో బాగుంటుందని చెప్తే మేమైతే ఇంకా లాస్ట్ అయితే ఇక్కడికి వచ్చేసాము. అవి చూసుకునే లోపు ఈవినింగ్ అయిపోతుంది కదా, లేజర్ షో చూసేసుకోవచ్చు అన్నట్టు ఇంకా లాస్ట్ ఇక్కడికైతే వచ్చేసాము. లేజర్ షో అయితే చాలా బాగుందండి. ఎవరైనా లేజర్ షో అయితే చూడకపోతే తప్పకుండా అయితే వెళ్ళి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట లేజర్ షో అయితే. మేము వెళ్ళిన టైంకి అయితే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉందండి. చాలా ఫుల్గా ఉన్నిందనమాట. మేమైతే ఇక్కడ ఎంటర్ అయిపోయాము ఈషా ఫౌండేషన్కి అయితే. అసలు ఇంకా చెప్పాను కదండి డార్క్ అయిపోయిందని చెప్పి, చీకటి పడిపోయిందని చెప్పి. దానికోసమే కొంచెం వీడియో కూడా అంత క్లారిటీగా ఉండదు.
చూసారా ఇక్కడ మొత్తం లైట్స్తోనే ఉంటుందన్నమాట. ఇంకా చీకటి పడిపోయింది కాబట్టి వెహికల్స్ అయితే ఇంకా దానికి దగ్గరలో అయితే మొత్తం ఎక్కడివక్కడ ఆగిపోయాయి అనమాట. చాలా స్లోగా అయితే మూవ్ అవుతున్నాయి. ఒక్కసారి చూపిస్తాను, మీరు కూడా చూసేయండి ఎంత స్లోగా వెళ్తున్నాయో. ఇక్కడ చూడండి మొత్తం ఇలా ఉంటుంది. ఇంకా పార్కింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి. అది కూడా మొత్తం ఫుల్ అయిపోతుంది అనమాట. లేజర్ షోకి అయితే చాలామంది వచ్చేసారు. మేము కూడా ఇంకా పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా దూరం నుంచి పార్కింగ్ ఉంటుందండి. ఇంకా మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడైతే పార్క్ చేసేయచ్చు. చూడండి ఒక్కసారి వెహికల్స్ ఎన్ని ఉన్నాయో అసలు. ఇక్కడే కాదండి, ఇంకా చాలా దగ్గరలో అయితే ఇలానే ఉంటుంది. మేమైతే ఇంకా వెహికల్ పార్క్ చేసేసి వెళ్తున్నాం అనమాట. చీకటి పడిపోయిందని చెప్పాను కదా, కొంచెం దూరం అయితే ఇలా కొంచెం చీకటిగానే ఉంది, మబ్బుగా అనిపిస్తుంది. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే ఇలా లైట్స్ అయితే ఉన్నాయి. మేము ఇంకా వెళ్తున్నామండి. చాలామంది వచ్చారండి, మీకు కూడా ఒకసారి చూపించేస్తానులేండి ఎంతమంది వచ్చారని చెప్పి. ఇందాక చూపించాను కదండి ఆ స్టాచ్యూ అయితే డే టైం ఇలా ఉంటుందని చెప్పి. అక్కడ ముందర మొత్తం స్పేస్ ఉంది కదా, అది మొత్తం ఫుల్ అయిపోతుంది అనమాట. అంతమంది వచ్చారు. ఇక్కడ ఇంకా వస్తూ ఉన్నారు. మేమైతే చెప్పాను కదా 6:30 to 7 ఆ మధ్యలో అయితే వచ్చేసాము. ఇంకా అప్పటి నుంచి ఇంకా రావడం స్టార్ట్ అయిందనమాట. 7 నుంచి 7:30 మధ్యలో అయితే లేజర్ షో ఉంటుంది. ఆ టైం వరకు ఇంకా జనాలు అయితే వస్తూనే ఉన్నారు. ఇంకా మీరైతే ఈవినింగ్ 4 అలా వచ్చారనుకోండి, 4:30 అలా వచ్చారనుకోండి, డే టైం వ్యూ చూసుకోవచ్చు, అలాగే లేజర్ షో 2 కవర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది. నేనైతే మ్యూజిక్ అయితే మొత్తం పెట్టలేదండి, కొంచెం అయితే పెట్టానులేండి. కొంచెం వాయిస్ ఇచ్చేస్తున్నాను, అలాగే కొంచెం అయితే మ్యూజిక్ కూడా పెట్టేశాను. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, అక్కడ కనిపిస్తుంది కదా ఆ స్టాచ్యూకి ఒక్కొక్క పార్ట్ అయితే ఒక్కొక్క కలర్ లైటింగ్తో వస్తే మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుందండి. మనమైతే మ్యూజిక్తో విన్నామంటే, డైరెక్ట్ అక్కడికి వెళ్ళి చూసామంటే చాలా చాలా బాగా నచ్చుతుంది. మాకైతే చాలా బాగా నచ్చిందనమాట లేజర్ షో అయితే. మీకు కూడా మ్యూజిక్తో కూడా ఒకసారి వినిపించేస్తానులేండి, మీరు కూడా అయితే వినేద్దరు. ఒక్కసారి గమనించండి ఎంత బాగుందో అసలు. మీరు కూడా అయితే ఒకసారి చూసేయండి. Yogi absorbed her and చూసారు కదండి. ఇంకా మనం అక్కడికి వెళ్ళి విన్నామంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. అది అయిపోయిన తర్వాత ఇక్కడ లైట్స్ చూసారు కదండి. ఇక్కడ ఆ స్టాచ్యూ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ఇలా లైట్స్ పడుతూ మ్యూజిక్ కూడా వస్తుంది. అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా చీకటి పడిపోయింది కాబట్టి అంతగా కనిపించట్లేదు. ఇక్కడ డైరెక్ట్ చూసామంటే ఆ ఫీల్ చాలా బాగుంటుందన్నమాట. ఈ లేజర్ షో అయిపోయిన తర్వాత పార్కింగ్లో నుంచి బండి తీయడానికి 1 అవర్ నుంచి 1.5 అవర్ టైం పట్టిందనమాట మాకైతే. ఇంకా చూసేసుకొని రిటర్న్ అయిపోయామండి. ఈరోజు వీడియో అయితే ఇదే అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.